Dear friends, aspirants of teachers, would-be teachers, today I am explaining about AP government second grade teacher salary details. Second grade teacher, we also primary school teacher. Primary school teacher selected from diet set, that's mean హెచ్జిటి పోస్ట్ అనేది టీటీసీ ద్వారా లేదా డైట్ సెట్ ద్వారా టీటీసీ కంప్లీట్ చేసి సెకండ్ గ్రేడ్ టీచర్గా సెలెక్ట్ అయినటువంటి డిఎస్సి 2025లో ఎవరైతే సెలెక్ట్ అయినారో, అలాగే రాబోయే 2026 డిఎస్సిలో సెలెక్ట్ కాబోతున్నటువంటి వాళ్ళకి తమ శాలరీ ఎంత వస్తుందో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళకి ఈ వీడియో ద్వారా అవగాహన కలుగుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా నేను సెకండ్ గ్రేడ్ టీచర్, మనం హెచ్జిటి టీచర్ అని పిలుస్తాం, సెకండ్ గ్రేడ్ టీచర్ సంబంధించి పే స్కేల్ ఎంత వస్తుందో అని తెలుసుకోవాలనుకునే వారి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. పే స్కేల్ వచ్చేసరికి వీరికి 32,670 నుంచి 1,10,000 వరకు ఉంటుంది. ఈ 32,670 పే స్కేల్కి బేసిక్గా ఉంటుంది. బేసిక్ పే 32,670. అలాగే దీనికి బేసిక్ సంబంధించి 10% హెచ్ఆర్ఏ ఉంటుంది. డిఏ ప్రస్తుతం ఉన్న డిఏ ప్రకారము మనకి 12,185 రూపాయలు వస్తుంది. 12,185 రూపాయలు వస్తుంది. అలాగే వీరికి హెచ్ఆర్ఏ 10% ప్రకారం 3,267 రూపాయలు వస్తుంది. ఈ బేసిక్ పేకి డిఏ మరియు హెచ్ఆర్ఏ కూడితే మొత్తం గ్రాస్ సాలరీ 48,122 రూపాయలు వస్తుంది. అలాగే దీనికి సంబంధించి ప్రతి ఎంప్లాయీకి ప్రతి నెల జీతంలో కొన్ని డిడక్షన్స్ ఉంటాయండి. ఈ డిడక్షన్ చూసినట్లయితే మనకు ఏపీజీఎల్ 1000 రూపాయలు ఉంటుంది. అలాగే జిఎస్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద 30 రూపాయలు డిడక్షన్ ఉంటుంది. ప్రొఫెషనల్ ట్యాక్స్ 200 రూపాయలు ఉంటుంది. అలాగే ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ కింద ఈహెచ్ఎస్ 225 ఉంటుంది. అలాగే సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద మనకు బేసిక్ పే ప్లస్ డిఏ రెండింటి లెక్కించి ఆ రెండింటి లెక్కించగా మనకు 44,850 వస్తుంది. ఇందులో 10% 4,485 రూపాయలు ఉంటుంది. ఈ డిడక్షన్స్ అన్నీ మొత్తం డిడక్షన్స్ కలిపితే మనకు 5,940 రూపాయలు వస్తుంది. సో 5,940 రూపాయలు మనం తీసివేస్తే గ్రాస్ శాలరీలో నుంచి ఈ డిడక్షన్స్ తీసేసినట్లయితే మనకు నెట్ శాలరీ వస్తుంది. నెట్ శాలరీ 42,182 రూపాయలు వస్తుంది. ఎవరైతే ఈ 2026 డిఎస్సి ప్రిపేర్ అవుతూ 2026లో మరి సెకండ్ గ్రేడ్ టీచర్గా సెలెక్ట్ కావాలనుకున్న వాళ్ళకి తమ బేసిక్ నుంచి మొత్తం శాలరీ, నెల మొత్తం శాలరీ ఎంత వస్తుందో 2022 పిఆర్సి ప్రకారం తెలుసుకోవాలనుకునే వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.